పిచ్చి పిచ్చి వరుసలు పెట్టి పిలవటం అలవాటు ఉండదు. దీన్నే అహంకారం అంటారు. ఆ మాట అంటే నాకు ఒళ్ళు మండుతుంది. స్వర్ణ, ఏమిటే వీళ్ళని వెంబడేసుకొచ్చావు? అదేం వెంటేసుకురాలేదు. నా మనవరాలికి కాబోయే పెనిమిటిని అదే సీత మొగుణ్ణి చూసిపోదామని వచ్చాను. వాడే నా మనవడు. చూసావుగా, ఇక వెళ్ళు. ఈ అబ్బాయా బాగున్నాడు. మా సీతకి కాబోయే భర్త ఈడు జోడుగానే ఉన్నాడు. వాడు నా మనవడు కదా. ఇంకా ఎన్నాళ్ళులే, 3 ముళ్ళు పడేదాకే కదా. ఆ తర్వాత సీత మొగుడే. తర్వాత సంగతి తర్వాత, ఇక వెళ్ళొచ్చు. ఇదే మర్యాద మంగమ్మ? ఇంటికొచ్చిన వాళ్ళని వెళ్ళు వెళ్ళు అంటున్నావు. అన్నంతస్తులు ఇన్నంతస్తులు అంతఃపురం అన్నారు. ఇక్కడికి వస్తే సీతది రాణివాసం అన్నారు. అంత గొప్పగా ఏమీ లేదులే స్వర్ణ. మా వరహాపురం రాయుడు గారి గొడ్ల కొట్టం ఇంతకన్నా పెద్దదిగా ఉంది. పేడ పిసుక్కునే దానికి మా అంతస్తు విలువేం తెలుస్తుంది? చుట్టుచూపుగా వస్తే అలా చిర్రుబుర్రులాడుతావేంటి మంగమ్మ? పెద్దదానితో ఇలాగైనా మాట్లాడటం? మాటల్ని బట్టే మాటలు, చేతలను బట్టే చేతలు. నేను మా రామచంద్రుడి ఇంటికి రాగానే సీత వచ్చి నానమ్మ అంటూ నా కాళ్ళకి నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకుంది. సాకేత్, అమ్మమ్మగారి ఆశీర్వాదం తీసుకోరా. నమస్కారం అమ్మా. వంగలేవా నాయనా? ఏమ్మా ఈ పద్ధతులైనా మీ మనడుకు నేర్పింది? పెద్దల పాదాలు దేవుడి పాదాలతో సమానం అంటారు. చూడు, చూడటానికి వచ్చిన దానివి చూసి వెళ్ళు. వచనాలు ప్రవచనాలు మాకు చెప్పద్దు. అనుభవం ఉన్నవాళ్ళు ఎవరికైనా 4 మంచి మాటలే చెప్తారు. అలా చెప్పకపోతే వచ్చిన వయసుకి అర్థం ఉండదమ్మా. పెద్దతనానికి గౌరవం ఉండదు. ఈవిడెవరో గాని మంగమ్మకి సరిగ్గా సమాధానం ఇస్తుంది. బుర్ర బ్లాంక్ అయినట్టుంది దీనికి. ఇదిగో మంగ తయారు. నన్నే? నిన్నే. ఎవరింటికొచ్చినా ఉత్త చేతులతో వెళ్ళకూడదు అంటారు. పైగా వియ్యాల వారి ఇల్లు కదా, అందుకే వస్తూ వస్తూ మా ఊరు నుంచి స్వర్ణ ఇటివు తేగలు జున్ను పుట్టతేనే తెచ్చాను, తీసుకో. మేము అలాంటివి తినం. సాంప్రదాయం కాదన్నా, సహజ వంటలు తినకున్నా ఆరోగ్యంలో ఏదో తేడా ఉందనే అర్థం. లక్ష్మి, అతే పళ్ళెం తీసుకురావే. ఏమిటి అలా చూస్తున్నావు? వెళ్ళు, వెండి పళ్ళెం తీసుకురా. అలాగే అత్తయ్య. ఏరా మనవడా, పెద్దదాన్ని పడిపడి వచ్చాను, కాస్త ఇల్లంతా తిప్పి చూపించచ్చు కదా. నేను చూపిస్తానమ్మా. గీతలు బాగానే గీస్తున్నావు మంగమ్మ. మాట అన్నావు చాలు. చూడకపోతే నష్టమే లేదు. రేపు నా సీత వచ్చాక అదే అన్ని గదులు చూపిస్తుంది. చూడు మంగమ్మ, నీ మాట విరుపుల్లో పడి అసలు వచ్చిన విషయమే మర్చిపోయాను. పెళ్లికి ముందు మాకో పద్ధతి ఉంది. అదేంటంటే వియ్యాల వారి గుమ్మానికి ఈ తోరణం కట్టటం. మా ఇంట్లోనూ ఈ ఆచారం ఉంది.
ఎంతకాలమైందో ఇలాంటి తోరణం చూసి. ఇదిగో మంగా, ఇంటి పెద్దవు నువ్వే కదా, ఇదిగో స్వయంగా నువ్వే దగ్గరుండి ఇవన్నీ గుమ్మానికి కట్టించు, శుభం జరుగుతుంది. ఏమండి, మీరేం చేస్తుంటారు? సర్వీస్లో ఉన్నప్పుడు జనాన్ని తిన్నారు, ఇప్పుడు నన్ను తింటున్నారు. నిన్ను అరిగించుకోవటం ఎవరి వల్ల కాదులే తల్లి. నువ్వు అరగంగా లేంది నేను అరగనా కూతురా? స్వర్ణ, రావాలనుకున్నాం వచ్చాం, ఇవ్వాలనుకున్నది ఇచ్చాం, వెళ్దాం పద. అవును, మర్చిపోయాను, ముందు ఆ పూసల తోరణం గుమ్మానికి కట్టించు. అది కడితే గాని ఇచ్చిన వాళ్ళు దర్వాజా దాటి వెళ్ళకూడదు. ఇదిగో అమ్మాయి, బొట్టు పెట్టు. అలాగేనమ్మా. రంగయ్య, అమ్మా, ఇవి తీసుకెళ్లి గుమ్మానికి కట్టు. అట్టగేనండి అమ్మా. రంగయ్య జాగ్రత్త. అయ్యో అయ్యో అయ్యో, అయ్యో అయ్యో, ఇదేమిటి ఇలా అయ్యో అయ్యో అయ్యో, ఇదే అపశకునం. అపశకునం కాదులేండి, ఆక్రోశం. అందుకే ఇలాంటి చౌకబారు వస్తువులే నేను ఇంట్లోకి రానివ్వను. ముత్యాల దండలు, రత్నాల దండలు వేలాడదీసే ఇల్లిది. ఈ సీస పెంకులేంటి సీస పెంకులు, కర్మ. పడే అవతల, వెళ్ళండి అవతలకి. గ్రాని, అత్తయ్య గారు, గ్రాని, మీరు బయలుదేరండి అమ్మా. ఏమే మంగమ్మ, నీ దగ్గర చాలా కళలున్నాయి. నీలాంటి వాళ్ళని వడబోసి వడబోసి ఉన్నదాన్ని. నీ కుప్పి గంతులు కాంతమ్మ దగ్గర కుదరవు. అమ్మాయి మంగ, జాగ్రత్తమ్మా, తెగింది పైపైన అయినా కోసింది కత్తెమ్మ. సెప్టిక్ అయినా అవ్వచ్చు, శ్రద్ధ పెట్టి వైద్యం చేయించుకోమ్మా. స్వర్ణ, పదవే. ఏంటి, నీకు వేరే చెప్పాలా? పదండి. అలాగేలే. ఏంట్రా అదో రకంగా ఉన్నావు? ఏముంది, నేను బాగానే ఉన్నాను. లేదురా, డెంగ్యూ కదా వచ్చింది, నీరసంగా ఉంటుంది. నీది నీరసమో బాధో అర్థం కావట్లేదురా. తప్పుగా ఊహిస్తున్నావు. ఊహించుకునే దాన్ని బట్టి అవతల వాళ్ళు కనిపిస్తారు. ఐమ్ ఆల్ రైట్, నువ్వేం ఆలోచించకు. భాస్కర్, ఏంట్రా? నాకొకసారి అమ్మని చూడాలనిపిస్తుంది. రే, ఇప్పుడున్న పరిస్థితుల్లో అమ్మ చూస్తే తట్టుకోలేదు అని నువ్వే అంటావు. నువ్వు వెళ్ళినా తనొచ్చినా అదే పరిస్థితి కదరా. ఓ వారం 10 రోజులు ఆగిన తర్వాత వెళ్ళొద్దుగానిలే. మ్యాక్సిమం రెస్ట్ అవసరం అని డాక్టర్స్ చెప్పారు. నువ్వు ప్రశాంతంగా ఉండు.
రండి డాక్టర్ గారు రండి. రండి డాక్టర్ కూర్చోండి. సాకేత్. అయ్యో ఆ, అబ్బా ఆ, అయ్యయ్యో. అయ్యయ్యో 2 రోజులు 3 పూట్ల ఈ టాబ్లెట్స్ వేయండి. అలాగే. వస్తానండి. మంచిది సరే వెళ్ళండి. డాక్టర్. పద. అయ్యో ఎక్కడెక్కడో తిరిగి ఎవరెవరో ఈ ఇంటికి వస్తున్నారు, ఏవేవో తెస్తున్నారు. హ, ఇందులో ఏ కీడుందో తెలీదు, ఏ చూపులో ఏ దిష్టి ఉందో తెలీదు, ఎవరి నాలుక మీద ఏం మచ్చలున్నాయోనన్న భయం రా నాకు. హ, అదృష్టం బాగుండి నా చేయి తెగడంతో ఆగిపోయింది. హ, అదే నీకేమన్నా అయి ఉంటే ఏమన్నా అంటే అందరూ నా మీద విరుచుకు పడతారు, అనకుండా చేస్తే అనుమానపడతారు. గ్రాని ఊరుకో, చిన్నదే కదా. చిన్నదో పెద్దదోరా నా కవ్వబట్టి సరిపోయింది. అదే కన్నా నీకేమన్నా అయి ఉంటే అయ్యో. మంగా నీకైతే అని అపశకునంలాగా ఎన్నిసార్లు అంటావు? వదిలేయ్. నాకెందుకు అటువైపు వాళ్ళ గుమ్మంలో అడుగు పెడితే భయం వేస్తుందిరా. మళ్ళీ వాళ్ళ మాట ఎందుకు? కాసేపు ప్రశాంతంగా ఉండు. దేవుడు చల్లగా చూశాడు. నాన్న సాకేత్, నేను కాసేపు ఇలా తల వాలుస్తాను. సరే గ్రాని. ఖచ్చితంగా ఆ దండ కావాలనే మంగమ్మ తెంపింది, అందులో అనుమానమే లేదు. పెద్దతనంగా అన్న మాటల్ని తప్పుబట్టి ఇలా ప్లాన్ వేసింది. దండ తెగి పూసలు నేల మీద పడితే కదా పూసలు కోసుకునేది. ఆమె ఒళ్ళో పూసలు ఎలా కోసుకుంటాయి? మంచి పాయింటే నానమ్మా. ఇలా పాయింట్ల ప్రకారం మాట్లాడి వంకలు పెడితేనే ఆవిడ గారికి ఒళ్ళు మండేది. మండదా మరి? ఆవిడేంటి, ఆవిడ లెవెలేంటి? ఆవిడని పట్టుకుని అంతంత మాటలంటే ఆవిడ బంగళాని గొడ్ల కొట్టమంటే, అయినా వెళ్ళి అబ్బాయిని చూసిరాక ఆ మాటలన్నీ ఎందుకు? ఆవిడేంటి, ఆవిడ లెవెలేంటి? ఆవిడని పట్టుకుని అంతంత మాటలంటే ఆవిడ బంగళాని గొడ్ల కొట్టమంటే, అయినా వెళ్ళి అబ్బాయిని చూసిరాక ఆ మాటలన్నీ ఎందుకు? ఈ గడ్డి తేగలు ఎందుకో, ఈ పిచ్చి పూసలు దండలు ఎందుకు? ఈ ముష్టి సరుకు చూసి ఒళ్ళు మండిపోయి ఉంటది. నువ్వు మాకు పెద్ద, నువ్వంటే మేము పడతాం, ఆవిడికి ఏం అవసరం? నేనేమంత అనకూడని మాటలు అనలేదు కదా. అందర్నీ అనే ఆవిడ్ని అవతల వాళ్ళు ఒక్క మాట అన్నా కూడా తట్టుకోలేదు కదా. నేనేమన్నాను? అనకూడని మాటలేమన్నాను అని ఇప్పుడు అనకపోతే నోరు మూసుకొని ఉండుంటే బాగుండేది కదా. తాతయ్య, నానమ్మ తప్పేం లేదు, తననేం అనకండి. ఆమె గురించి మీకు తెలీదు. అయిన దాంట్లో కాని దాంట్లో తప్పు వెతుకుతుంది. అక్కయ్య బావగారు ఎంతో సర్దుకుపోతున్నారు. మీరన్న మాటలకి తర్వాత ఏం తప్పు వెతికి తగాదా పెడుతుందోనని భయపడుతున్నారు. తగాదు పెడుతుందా? ఈ పెళ్లి దాకా నేనుంటాను కదా, పెట్టమని చూస్తా. పుట్లెత్తితే పూర్వాలెత్తుతా. పెళ్ళింటి 16 రోజుల పండగ దాకా ఉంటాను. అయినా మన అమ్మాయి మెడలో పుస్తి పడ్డాక ఆవిడ చేసేదేముంది? అదెళ్ళి కాపురం చేయాల్సింది ఆ ఇంట్లోనే కదా అత్తయ్య గారు. ఏంటే అంత పిరికిబాట్లు మాట్లాడుతున్నావు? ఎంత ఆడపిల్లనిస్తే మాత్రం అంత తలంచి నెత్తికెక్కించుకొని తైతక్కలాడమంటావా? కాలాలు మారాయి, 1,00,000 చట్టాలు వచ్చాయి. పిచ్చి వేషాలు వేస్తే కళలు దించుతా. పిన్ని, కాపురం మానేసి కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగమంటావా? ఏంట్రా రామచంద్రుడు అలా మాట్లాడతావు? ఇది కాపురం చేయాల్సింది అబ్బాయితో, ఆవిడ అహంకారంతో కాదు. చూడు సీత, మరీ సీతమ్మ తల్లిలాగా ఉండకు. అన్నిటికీ అణిగిమణిగి ఉంటే
రామాయణంలో సీతలాగా నీ జీవితం అవుతుంది. అబ్బాయిని చూస్తే బుద్ధిమంతుల్లా ఉన్నాడు గాని నానమ్మ కూచిలా అనిపించాడు. ఆవిడంటే అనేలా తంతే తన్నేలా ఉన్నాడు. జాగ్రత్త. భార్యాభర్తలు ఒకరికొకరు ఒదిగిపోవాలి కానీ మానసికంగా నలిగిపోకూడదు. మీ మధ్య పొరపచ్చాలు రాకూడదు. మధ్యలో వాళ్ళకి చోటు ఇవ్వద్దు. సుఖ సంతోషాలు పంచుకోవాలి కానీ దుఃఖం దిగుమింగుకునే పరిస్థితి రాకూడదు. నాకెందుకో ఆవిడ చూపు, మాట తీరు, మీరు నవ్వుతూ తుళ్ళుతూ ఉంటే కళ్ళల్లో నిప్పులు పోసుకునే రకంగా ఉంది. మరీ అంత అన్యాయంగా మాట్లాడకండి అత్తయ్య. ఆవిడ మాట కటువే గాని మనసు చాలా మంచిది. తను ఆపేక్ష పడ్డట్టు నడుచుకుంటే ఎంత పొంగిపోతారో. అడగకుండానే మీ అబ్బాయికి పైసా ఖర్చు లేకుండా ఆపరేషన్ చేయించారు. ఓసి పిచ్చి మొహమా, ఆవిడ ఆపేక్షతోనో ప్రేమతోనో చేసే రకం కాదే, తన గొప్ప చాటుకునే రకం. అదే ప్రమాదం. అంత గొప్పతనాల పిచ్చున్న వాళ్ళు కాస్త బెడ్సి కొడితే బుసలు కొడతారు. మీరలా మాట్లాడితే నేనింకేం మాట్లాడిన అత్తయ్య గారు. నాకు తెలిసినంత వరకు ఆవిడ చాలా మంచిది. అదే ప్రమాదం. అంత గొప్పతనాల పిచ్చున్న వాళ్ళు కాస్త బెడ్సి కొడితే బుసలు కొడతారు. మీరలా మాట్లాడితే నేనింకేం మాట్లాడిన అత్తయ్య గారు. నాకు తెలిసినంత వరకు ఆవిడ చాలా మంచిది. నానమ్మ, అమ్మ ఎప్పుడు ఆవిడే రైట్ అంటుంది. అది ఆడపిల్ల తల్లిగానే ఆలోచిస్తుంది కానీ ఆడపిల్లగా ఆలోచించటం లేదు. సీత, ఆవిడ గురించి నీ అభిప్రాయం ఏమిటమ్మా? ఇదే ప్రమాదం సీత. సమాధానం సూటిగా చెప్పలేకపోతున్నావంటే మంచో చెడో చెప్పలేని స్థితిలో ఉన్నావని కాదు దాని అర్థం. ఖచ్చితంగా మంచి అభిప్రాయం లేదని. ఏమాత్రం మంచున్నా మంచిదే నానమ్మ అని టక్కున సమాధానం చెప్పేదానివి. అవునా కాదా? ఏమిటే చిన్నపిల్లను పట్టుకుని అలా నిలదీస్తావు? తనకి ఏ అభిప్రాయం లేకున్నా నువ్వు కొత్త అభిప్రాయం కలిగించేలా ఉన్నావు. అసలు నువ్వు పెళ్లికొచ్చావా ఇలా తప్పొప్పులు ఎంచడానికే? పొల్లేసి పంచాయతీలు పెట్టడానికి వచ్చావా? ఇదిగో చూడండి. సర్లే, మాట్లాడండి కానీ పెట్టుకోండి. గ్రానీ నాకు నిజం చెప్పలేదనిపిస్తోంది. ఏదో దాస్తోంది. ఏమై ఉంటుంది? లాయర్ని ఎందుకు పిలిపించింది? సీత వాళ్ళకి శత్రువులు ఎవరైనా ఉన్నారా? సీత వాళ్ళ ఇంటి విషయాలు ఎవరికి అంత బాగా తెలుస్తాయి? అసలు సీత నిజంగా ఇంట్లో ఉందా? ఒకవేళ బయటికి వెళ్ళిందా? తను ఇంట్లో ఉన్నది లేనిది అంత వివరంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తప్ప ఎవరికి తెలుస్తుంది? స్వర్ణ హాస్పిటల్కి వెళ్తే సీత అనుకున్నాడా? స్వర్ణ, నువ్వేంటి ఈ టైంలో ఇక్కడున్నావు? రఘురామ్ అన్కాన్షియస్ అయి పడిపోయినట్టు ఫోన్ వచ్చింది. అయినా వాళ్ళు వెళితే నాకెందుకు ఫోన్ చేసి చెప్పడం? నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా, కనీసం మీరెందుకు మా ఇంటికి వచ్చి వెళ్ళారు అని అన్న సీత నన్ను అడగలేదే. సీత కూడా ఏమన్నా దాస్తోందా? అయినా ఇది నీ తప్పు కాదులే, పెంపకం తప్పు. మీరు చాలా టూ మచ్గా మాట్లాడుతున్నారు. నువ్వు చాలా దూరం వచ్చావు కాబట్టి
నేను ఇలా మాట్లాడాల్సి వస్తుంది.